వెల్కమ్ టు మై ఛానల్ విశ్రుత్ వ్లాగ్స్. ఇవాళ ఎంతో ఈజీగా, సింపుల్‌గా చేసుకునే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా చికెన్‌ని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చికెన్‌లో అల్లం పేస్ట్, తగినంత పసుపు, నాకు 3 స్పూన్ల కారం పట్టింది. మీ టేస్ట్‌కు తగినంత కారం మీరు వేసుకోండి. మీ టేస్ట్‌కు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ తక్కువే కాబట్టి లెమన్ హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పెరుగుని కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా ఆ పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగుని ఎప్పుడైనా ముందు వేసి కలుపుకోకూడదు. ఎందుకంటే ఉప్పు కారం అనేది చికెన్ ముక్కకు పట్టదు. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ముందుగానే మంచిగా కడిగి వీటిని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నానబెట్టుకుంటారు. కొందరు 1 అవర్ అలా. నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే పెడతాను, సరిపోతుంది. ఇలా నానబెట్టిన దాన్ని ఇప్పుడు మనం 75% మాత్రమే ఉడికించుకోవాలి. బిర్యానీకి ఫ్రై ఆనియన్స్ అనేది ఎక్కువగా పడతాయి. నేను ఇన్ని ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. వీటిని కట్ చేసే ముందు ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసామనుకోండి, కన్నీళ్ళు అనేది రాకుండా ఉంటాయి. ఈ టిప్ ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం.
ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా మాడనివ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొంచెం వేగగానే తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ విధంగానే అన్ని ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం అన్నీ యాడ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు కొంచెం బగారా ఆకులు, కొన్ని వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూపించిన సగం కప్ వరకు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న చికెన్ని మనం బగారా అంటే బిర్యానీ ఎందులో చేస్తామో ఆ బౌల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే వాటర్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇలా కొలతతో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాజీరా, బిర్యానీ ఆకులు, హోల్ బగారా సామాన్ కొంచెంగా వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయకూడదు, ఎందుకంటే వేస్తే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి, అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పెట్టాలి. ఇది ఒక పొంగు వచ్చే వరకు మసలో పెట్టుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం వేసేసి క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. కింద అడుగు మాడకూడదు, మందమైన గంజి పెట్టుకోవాలి. ఇలా 80% ఉడికిన రైస్ని ఇప్పుడు మనం బిర్యానీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా ఫామ్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం ఫుడ్ కలర్ లేదా కొన్ని పాలల్లో
మన న్యాచురల్ కుంకుమ పువ్వు యాడ్ చేస్తే కలర్ వస్తుంది. అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కలర్ యాడ్ చేయట్లేదు. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. దీని మీద క్యాప్ మనం గాలి అనేది బయటకు పోకుండా ఉండడానికి ఏదైనా బరువున్న వస్తువుని పెట్టుకోవాలి. కింద గంజి అడగంటకుండా ఒక పెనం పెట్టుకొని దీని మీద ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది మన బిర్యానీ. ఈ పెనం పెట్టి దీని మీద బిర్యానీ గంజు పెడుతున్నాను. ఇప్పుడు ఆ బిర్యానీ గంజు దీని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా దీని మీద బరువు ఉన్న వస్తువుని పెట్టుకుంటే మనకు గాలి అనేది బయటికి వెళ్ళకుండా దమ్ అవుతుంది. ఎంత రుచికరమైన మన బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ముక్క కూడా ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.